కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. మార్నింగ్. 25 జూన్ నాడు మనకి అంటే తెల్లారితే 26 అనగా రాత్రి 1 గంట సమయంలో గోపాల్ తపారియా అనే అతను చిట్ ఫండ్ బిజినెస్ నడుపుతూ ఉంటారు. ఈయన దోమల్గూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ ఈయన ఎవరైతే జతిన్ అనే అతని దగ్గర కలెక్షన్ బాయ్ ఉన్నారో అతనికి పంకజ్ అగర్వాల్ అనే అతని దగ్గర నుంచి 17 లక్షలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ అదర్ ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి పంపించగా అతను తిరిగి రాలేదని అతని ఫాదర్ తో ఎంక్వైరీ చేస్తే అప్పర్ ట్యాంక్ బండ్ మీద అతనికి యాక్సిడెంట్ అయింది. అలానే ఏదైతే క్యాష్ క్యారీ చేస్తున్న బ్యాగ్ ఉందో అది యాక్సిడెంట్ అయిన సమయంలో మిస్ అయింది అని చెప్పి తెలియడంతో ఈ గోపాల్ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేయడము అట్లనే ఎంక్వైరీస్ మొదలు పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ లోపు మన దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికే ఈ జతిన్ అనే కుర్రాడు రావడం, అతను ట్యాంక్ బండ్ మీద నేను డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయి పడ్డాను, స్కిడ్ అయి పడ్డాను. ఆ క్రమంలో నా దగ్గర ఉన్నటువంటి క్యాష్ తో ఉన్నటువంటి బ్యాగ్ ఎవరో తెలియని వాళ్ళు దొంగిలించారు అని చెప్పి అతను మనకి చెప్పడం జరిగింది. అయితే అతను చెప్పే విధానము, అతను చెప్తున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద అనుమానం వచ్చి మనము సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడము, ట్యాంక్ బండ్ మీద అతను తీసుకున్న రూట్ ఏదైతే ఉందో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అలానే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఐ విట్నెసెస్ ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నిర్ధారణకి ఏమొచ్చామంటే ఈ జతిన్ అనే అతనే అబద్ధం చెప్తున్నాడు, రాబరీ జరిగింది, దొంగతనం జరిగింది అని చెప్పి వాళ్ళ ఓనర్ తో అబద్ధం చెప్తూ ఈ 17 lakhs క్యాష్ ని కూడా ఇతను అతనితో పనిచేస్తున్నటువంటి అభిలాష్ అనే అతని సహాయంతో దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే మనం ఎప్పుడైతే కాన్ఫరెన్స్ చేసామో మనకు తెలిసినటువంటి ఫ్యాక్ట్స్ తో అతను ఏమన్నా ఒప్పుకొని ఈ క్యాష్ అంతా కూడాను, క్యాష్ బ్యాగ్ అంతా కూడాను రికవరీ కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనము టాస్క్ ఫోర్స్ అండ్ దోమల్గూడ క్రైమ్ టీం వాళ్ళు వెళ్ళి తీసుకురావడం జరిగింది. అందులోంచి ఒక 2,50,000 రూపీస్ ఎవరైతే ఈ బ్యాగ్ ఇతని దగ్గర నుంచి తీసుకొని ఇంటి దగ్గర వరకు చేర్చడానికి సహాయం చేశారో A2 అభిలాష్ దగ్గర నుంచి కూడా ఒక 2,50,000 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళది మనకి కంప్లైంట్ 1 o'clock వచ్చింది. 3 o'clock కల్లా మనం వెరిఫై చేసుకొని వీళ్ళని అప్రిహెండ్ చేయడం కూడా జరిగి మనకి కంప్లీట్ అమౌంట్ కూడా రికవరీ అయింది. దీనికి ఈ టీమ్ లో ఉన్నటువంటి సూపర్వైజ్ చేసినటువంటి అడిషనల్ డీసీపీ ఆనంద్, ఏసీపీ గాంధీనగర్ యాదగిరి, SHO దోమల్గూడ, డిఐ దోమల్గూడ, క్రైమ్ టీమ్ అండ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. ఒక అడ్వైజరీ ఫ్రమ్ పోలీస్ ఏంటంటే ఇట్లా పబ్లిక్ ఆర్ స్పెసిఫికలీ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ క్యాష్ తో డీల్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసి పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవడం. ఇందులో చూస్తే మనము A1 ఇతను ఎంప్లాయ్ చేసి ఒక 6 నెలలు మాత్రమే అయింది. ఈ 6 నెలల్లోనే అతనికి ఎటువంటి ట్రస్ట్ వచ్చింది అనేది వెరిఫై చేసుకోకుండా పెద్ద మొత్తంలో అమౌంట్ ని అతన్ని క్యారీ చేయడానికి పంపించడం అనేది ఒక మిస్టేక్. సో ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకటి, అలానే ఎంప్లాయ్మెంట్ లో ఉన్న క్రమంలో కూడాను వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఎక్స్పెండిచర్స్, కొంతమంది దీస్ ఆర్ యంగ్స్టర్స్ మంచిగా ఉద్యోగం చేసుకుంటూ కలెక్షన్ బాయ్ గా తర్వాత ఆఫీస్ బాయ్ గా కష్టపడుతూ పనిచేసుకుంటూ డబ్బులకు అత్యాస పడి చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకోవడమే కాకుండా నేరం చేయడము, పైగా వాళ్ళ కెరీర్ లో రికార్డ్ దొంగగా ముద్ర పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బిజినెస్ వాళ్ళు, క్యాష్ తో డీల్ చేసే వాళ్ళు జాగ్రత్త ఉండడం పాటు యువత కూడా అడ్డదారులు తొక్కి అక్రమంగా డబ్బులు సంపాదించాలని అత్యాసకు పోకుండా కష్టపడి సంపాదించుకోవాలి అనేది మా సూచన. దట్ ఈస్ వన్ ఈస్ జస్ట్ 18 అయిపోయింది. హి హస్ క్రాస్, మైనర్ ఎవరు లేదు. సేమ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. A1 ఇస్ కలెక్షన్ బాయ్, ది అదర్ ఇస్ ది ఆఫీస్ బాయ్. 17 lakhs. యా
వీళ్ళు A1 ముసారాంబాగ్ లో ఉంటాడు, A2 మలక్పేట్ లో ఉంటాడు. అభిలాష్. टीम ने आज सुबह 3 बजे 2 चोरों को पकड़ लिया जो 17 लाख रुपए की चोरी किया। पुलिस ने पूरा पैसे रिकवर कर लिया है और साथ में 2 मोबाइल फोन्स और एक बर्गमन बाइक भी सीज किया गया है। अक्यूज है जतिन राज जो 21 साल का है, कलेक्शन बॉय का काम करता है, और A2 अभिलाष जो ऑफिस बॉय का काम करता है। ये दोनों गोपाल तपारिया के मोहन मन भावना चिट फंड प्राइवेट लिमिटेड का बिजनेस में काम करता है, ऑफिसेस में। और ये कंप्लेंट ये है कि जब कंप्लेनेंट गोपाल तपारिया कलेक्शन के लिए जतिन को 25 तारीख को शाम में एबिड से भेजा गया था जुबली हिल्स पंकज अग्रवाल से 17 लाख लेने के लिए। और जतिन को जब मिस्टर गोपाल ने कॉल किया है, उन्होंने कहा कि वो हिमायत नगर में है, लेकिन फिर दोबारा कॉल किया गया था, वो स्विच ऑफ आ गया। तो फिर उसके पापा से बात हुई गोपाल का, और उन्होंने बोला कि जतिन का अपर टैंकबंड में एक्सीडेंट हुआ और पैसा वाला बैग भी चोरी हो गए। तो ये जब इंक्वायरी हो रहा है कंप्लेंट लेने के बाद, जतिन ने PS को गांधी हॉस्पिटल जाने के बाद आके ये सब कह रहा है कि एक्सीडेंट हुआ है और जब वो गिर गया तो कैश वाला बैग भी चोरी हुआ है। तो हम लोग CCTV वेरीफाई किए और टैंकबंड में आई विटनेसेस से भी पूछताछ किए, तो ये सब स्टोरी कुछ फेक लगा। तो असल में ये निकला कि जतिन ने पैसे लेके वो बैग अपने दोस्त अभिलाष A2 को दे दिया था और खुद चला गया गांधी हॉस्पिटल ट्रीटमेंट करने के लिए। तो पुलिस ने तुरंत इनका स्टोरी फेक की, व्हाट डू वी कॉल, रियलाइज दैट इट इज फेक, एंड इसके घर को रेड किया और 14.5 लाख इसके घर से मिला और 2.5 लाख अभिलाष के पास मिला। सिर्फ 2 घंटे में ये केस सॉल्व किया गया है और इसमें क्रेडिट जाता है आनंद एडिशनल DCP, यादगिरी ACP गांधीनगर, श्रीनिवास रेड्डी SHO दोमलगुड़ा, मलेशम DI दोमलगुड़ा एंड सेंट्रल जोन टास्क फोर्स टीम एंड द क्राइम टीम। और इन सबके कोऑर्डिनेशन से पूरा पैसा रिकवर भी हुआ है और कमिश्नर ऑफ पुलिस हैदराबाद ने इस एफर्ट की तारीफ भी की है। पब्लिक को एक सलाह की सभी बिजनेसमैन और लोग जो कैश हैंडल करते हैं, एक रिक्वेस्ट है कि एम्प्लॉइज को हायर करने से पहले प्रॉपर बैकग्राउंड चेक करें और जब पैसा देना है तो पूरी सावधानी से ये ट्रांजैक्शंस करने का एक सूचना है हमारे तरफ से। थैंक यू। A1 का एज 21 साल का है और A2 18 साल का है। ఫోటో తీసుకున్నారా? తీసుకున్నారా? చేసుకున్నాడు.